హాయ్ ఫ్రెండ్స్, సేమ్ వీడియో వచ్చి ఇందాక మనం హిందీలో చేసాము. మన తెలుగులో కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి స్టాండర్డ్ వెయిట్ అండ్ డెన్సిటీ ఫర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. ఫస్ట్ వన్, వెయిట్ ఆఫ్ సిమెంట్ ఇన్ కేజీ ఫర్ ఎం క్యూబ్. ఒక ఎం క్యూబ్కి వచ్చి 1440 కేజీలు సిమెంట్ అనేది వస్తుంది. వెయిట్ ఆఫ్ ఈచ్ సిమెంట్ బ్యాగ్ వచ్చి మనకి 50 కేజెస్. లైక్ నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఫర్ ఎం క్యూబ్ 1440/50 కేజెస్. మనకు వచ్చి 28.80 బ్యాగ్స్. లైక్ మనం వచ్చి 29 బ్యాగ్స్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ ఆఫ్ శాండ్ ఇన్ కేజీ ఫర్ ఎం క్యూబ్ అంటే శాండ్ అనేది ఒక ఎం క్యూబ్కి 1600 కేజీస్ ఫర్ ఎం క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ అగ్రిగేట్స్ కేజీ ఫర్ ఎం క్యూబ్ అంటే 1800 కేజీ ఫర్ ఎం క్యూబ్కి వస్తుంది. నెక్స్ట్ వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ కేజీ ఫర్ ఎం క్యూబ్ అంటే 1000 కేజెస్ ఒక ఎం క్యూబ్కి వస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ స్టీల్ అంటే లైక్ మనకి ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ వచ్చేసి ఒక 1 ఎం క్యూబ్కి వచ్చి 7850 కేజీలు వస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్, ఒక ఎం క్యూబ్కి మనకి శాండ్, సిమెంట్ అండ్ అగ్రిగేట్స్, వాటర్ ఇవన్నీ కలిపేసి మనకి వాల్యూము 1 ఎం క్యూబ్కి వచ్చి 2500 కేజీస్ లైక్ 2500 కేజీలు వస్తుంది. ఇది వచ్చి ఈ పార్ట్ వచ్చేసి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్డ్ డిజైన్ అంటే రేషియో వచ్చి ఫస్ట్ దిస్ వన్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ M5 గ్రేడ్ వచ్చి 1:5:10 లైక్ M7.5 1:4:8 M10 1:3:6 M20 1:1.5:3 M25 1:1:2. ఇది వచ్చి మనకి M5. ఈ M5 అనేది అంటే ఏంటంటే M అంటే స్టాండ్ ఫర్ మిక్స్ అండ్ 5 అంటే ఏంటి మనకి స్టాండ్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. లైక్ ఏంటంటే మనం క్యూబ్ టెస్ట్ చేస్తాం కదా, ఆ టెస్ట్ అప్పుడు మనకి ఏంటంటే దీని స్ట్రెంత్ 5 కిలోన్యూటన్ ఫర్ ఎం క్యూబ్ అలా రావాలండి మనకి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ M5 అనేది అంటే ఏంటంటే చాలా అంటే రేర్గా మనం ఇది అనేది వాడతాము, లైక్ కింద బేస్మెంట్ కోసము. ఈ M7.5 కూడా ఏంటంటే లో స్ట్రెంత్ కాంక్రీట్. ఇది లో స్ట్రెంత్ అంతా లైక్ కింద బేస్కి, ఈ టాయిలెట్స్ దగ్గర కింద ఫ్లోరింగ్ అలా వాడతాం మనము. ఈ M10 అనేది వచ్చేసి మనకి నార్మల్గా ఒక కాలం వేసుకోవాలంటే స్టీల్ కట్టేటప్పుడు మరీ కింద కాకుండా ఈ బేస్మెంట్ ఏంటంటే M10 తోటి PCC ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్, దీంట్లో స్టీల్ అనేది ఏం వాడం మనం. సో ఇది ఏంటంటే బేస్మెంట్ సర్ఫేస్కి ఫిల్లింగ్ కోసం దీన్ని వాడతాము. దీనిపైన ఫర్దర్గా ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ కట్టుకొని దానికి కవర్ బ్లాక్స్, తర్వాత షట్టరింగ్ పెట్టుకుని ఏంటంటే కాలం అనేది రైజ్ కాంక్రీట్ అనేది మనం చేసుకుంటాము. ఈ M25 అండ్ M25 వచ్చేసి మనకి చిన్న స్లాబ్లు లైక్ 1 BHK అట్లాంటి స్లాబ్లు, తర్వాత గ్రేడ్ స్లాబ్లు, ఈ విషయం దీనికి వచ్చేసి ఇవి వాడుకోవచ్చు. సో M30 గ్రేడ్ వచ్చేసి డిపెండ్ అపాన్ ట్రయల్ మిక్స్, మనకి వెదరు, కండిషను, మెటీరియల్ అండ్ వాటి డెన్సిటీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ మిక్స్ ట్రయల్ అనేది ఏంటంటే మనము ఈ కాంక్రీట్ వర్కబిలిటీ, స్లంప్ టెస్ట్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత దాన్ని ట్రయల్ మిక్స్ వేసుకొని దాన్ని M30 గ్రేడ్ అనేది ప్రిపరేషన్ చేస్తామండి. రేపటి కంటెంట్ వచ్చి మనకి M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్డ్ డిజైన్ మనం ఎలా ప్రిపరేషన్ చేయాలి, నెక్స్ట్ దానికి ఎంత సిమెంటు, ఎంత శాండ్, ఎంత వాటరు పడుతుంది అనేది నెక్స్ట్ కంటెంట్లో మనం చూద్దామండి. థ్యాంక్ యూ. ఈ టుడే టాపిక్ అయితే ఇదే అండి. ఒకటి, నా వీడియో అనేది కంపల్సరీగా ఫుల్గా చూడండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షేర్ చేయండి. అండ్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా ఈ వీడియో చూడండి. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఒక కాంక్రీట్ డిజైన్ మీద, లైక్ ఒక డెన్సిటీ అనేది కన్స్ట్రక్షన్ మెటీరియల్ పైన మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కంపల్సరీగా చూడండి. ఇది వచ్చి ఒక ఎం క్యూబ్కి వచ్చి మనం ఎంత పడుతుంది అనేది, ఎంత డెన్సిటీ ఉందనేసి ఇది వీడియో కంటెంట్ అండి. థ్యాంక్ యూ అండ్ ఫాలో మై ఛానల్ ఎనీ టైమ్ అండి. థ్యాంక్ యూ.